వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. వింజమూరు మండలంలోని నల్లగొండ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినంను పురస్కరించుకొని నీలగిరి పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ గుహ మల్లేశ్వర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవానుని కళ్యాణ మహోత్సవమును అంగరంగ వైభవంగా నిర్వహించారు. దక్షిణపు వీధి వాస్తవ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ముందుగా దేవస్థానం అభివృద్ధి ప్రదాత ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ లెక్కల చిన్నకొండారెడ్డి ఆయన ధర్మపత్ని కాంతమ్మ దంపతులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. గ్రామ పురవీధులలో సాంస్కృతిక కోలాటం ప్రదర్శనల నడుమ శ్రీకృష్ణ భగవానుని ప్రతిమతో మేళ తాళాల మధ్య ఊరేగింపుగా దేవస్థానంకు చేరుకున్నారు. తదుపరి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై దేవదేవేరులను ఆశీనులను గావించి వేద మంత్రాల నడుమ శ్రీకృష్ణ భగవానుని కళ్యాణ మహోత్సవంను జరిపించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానముల ఆగమ పండితులు డాక్టర్ శ్రీ తనోజ్ విష్ణు వర్ధనాచార్యులు ఆగమోక్తంగా అశేష భక్తజన సందోహం నడుమ శ్రీకృష్ణుని లీలలను వివరిస్తూ కళ్యాణం ప్రక్రియను ఘనంగా పూర్తి చేశారు. రుక్మిణి సమేత శ్రీకృష్ణ భగవానుని కళ్యాణ మహోత్సవం భక్తులను విశేషంగా అలరింపజేసింది. దేవస్థానమునకు విచ్చేసిన భక్తులకు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్న కళ్యాణ మండపంలో భారీ అన్నదానం చేశారు. ఈ కళ్యాణోత్సవంలో కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ దంపతులు, దేవస్థానం మాజీ చైర్మన్ అన్నపురెడ్డి మోహన్ రెడ్డి, దేవస్థానం ప్రధాన అర్చకులు పరాంకుశం సత్యనారాయణాచార్యులు, ఆకిలి రవికుమార్, గ్రామ పెద్దలు అన్నపురెడ్డి తిరుపాల్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, పెంచులరెడ్డి, వెంగళరెడ్డి తదితరులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీకృష్ణ భగవానుని కృపా కటాక్షములకు పాత్రులయ్యారు. అంతా స్వామివారికి సమర్పణ చేయాల్సినటువంటి మన ధర్మం ఉన్నది. మరి మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ భగవానునికి శ్రీకృష్ణ ఎంతో పరమ పవిత్రమైనటువంటి శ్రీ గుహమల్లేశ్వర లక్ష్మీనరసింహ స్వామి యొక్క క్షేత్రం ముందు మనం ఈరోజు అత్యంత వైభవపేతంగా శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణి సత్యభామ సహిత కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడే ఘనంగా మనం జరుపుకుంటున్నాం. మన క్షేత్రంలో ఆల్రెడీ అధినాయకుడిగా విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీ లక్ష్మీనరసింహ వారు వేచేస్తున్నారు. వారికి ప్రధాన క్షేత్రంగా మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626